హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వామన్య వ్లాగ్స్. ఇవాళ అయితే బీరకాయ మిల్ మేకర్ కర్రీ అండ్ బీరకాయ తొక్కలతో పచ్చడి అయితే చూపిస్తున్నాను. లాంగ్ వీడియో కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బీరకాయలు అయితే తొక్క చెక్కేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను పచ్చడి కోసం. కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు, టమాటాలు, బీరకాయల ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. మిల్ మేకర్ అయితే 1 కప్ వరకు అయితే తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 గంటల వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని స్లిమ్లో. మూత పెట్టడం వల్ల ఏంటంటే బేగా మగ్గుతాయి ఉల్లిపాయలు మగ్గిపోయాక అలాగే టమాటాలు కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయాయి. అలాగే 2 స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. 1/2 స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకుని ధనియాల జీలకర్ర పౌడర్ అయితే 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మిల్ మేకర్ని ఉడికించుకుంటున్నాను అనమాట. సగం వరకు హాట్ వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ మరిగిపోయాక 1 కప్ మిల్ మేకర్ అయితే వేసుకొని మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చూడండి ఎలా ఉబ్బాయో. చల్లారాక పిండుకొని అయితే కర్రీలు అయితే వేసుకుంటున్నాను. మరిగే నీళ్ళలో వేస్తేనే బాగా ఉబ్బుతాయండి. మిల్ మేకర్ కూడా యాడ్ చేసేసుకుని అలాగే బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే బీరకాయలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి. చూడండి మగ్గిపోయాయి. నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. కర్రీ అయితే ఒక పక్కన ఉడుకుతుంది. ఇప్పుడైతే బీరకాయ తొక్కలను అయితే చిన్నగా కట్ చేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకుని 1 గంట వరకు ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఫ్రై అయిపోయాక ఇప్పుడైతే ధనియాలు అయితే యాడ్ చేస్తానండి. ధనియాలు అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి, అప్పుడే పచ్చడి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే చిన్న కప్పు వరకు యాడ్ చేశాను. స్లిమ్లో పెట్టుకుని అయితే బాగా ఫ్రై చేసుకుని అలాగే 3 వెల్లుల్లి రమ్మలు వేసుకుని నేనైతే 6 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చితోనే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. ఫ్రై అయిపోయాక చల్లారబెట్టుకుంటున్నాను అనమాట ప్లేట్లో. అలాగే బీరకాయ తొక్కలను కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే బేగా మగ్గుద్ది. ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుంటే మూత పెట్టుకొని చూడండి ఎలా మగ్గిపోయిందో. వీటిని కూడా చల్లారబెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకుని అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట. అలాగే బీరకాయ ముక్కలను కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా చిన్న కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువైతే వేసుకోకూడదు. మిక్సీ పట్టేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. రోట్లో అయినా చేసుకోవచ్చు. నా దగ్గర అయితే రోల్ లేదని నేను మిక్సీలో అయితే పట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే నేను ఎక్కువ యాడ్ చేశాను. ఒక 2 గంటల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. అలాగైనా తినేయచ్చు అన్నమాట డైరెక్ట్గానే. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇప్పుడు పచ్చని కూడా అందులో యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి స్లిమ్లో పెట్టుకొని, లేకపోతే అడుగంటేస్తుంది. ఇంకో పక్క అయితే కర్రీ కూడా అయిపోయింది. అలాగే పచ్చడి కూడా మగ్గిపోయింది అన్నమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంతే అండి, చాలా బాగుంటాయి 2 కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.